బెట్టింగ్ భూతం ఆత్మహత్యలకే కాదు హత్యలకు కూడా పురమాయిస్తోంది. ఆ మాయలో పడి చాలామంది తమ జీవితాలను సర్వనాశనం చేసుకుంటున్నారు. తాజాగా జరిగిన ఉదంతం తీవ్ర కలవరాన్ని కలిగిస్తోంది. బెట్టింగ్ వద్దన్నందుకు తండ్రిపై పగబట్టి మరీ ప్రాణాలు తీశాడు దుర్మార్గుడు. మరి ఆ ఘోర ఘటన గురించి తెలుసుకోవాలంటే వాచ్ ది స్టోరీ. వనపర్తి జిల్లా ఖనాపూర్ మండలం కోతులగుట్ట గ్రామానికి చెందిన కేతావత్ హనుమంతు, జమ్ములమ్మలు భార్యాభర్తలు. వారికిద్దరు సంతానం. భార్య జమ్ములమ్మ, కొడుకులు కేతావత్ రవీందర్, సంతోష్లతో కలిసి హనుమంతు బ్రతుకుదెరువు కోసం హైదరాబాద్కు వలస వచ్చాడు. గోపనపల్లి పరిధిలోని ఎన్టీఆర్ నగర్ కాలనీలో కుటుంబంతో కలిసి నివసిస్తున్నాడు హనుమంతు. మేస్త్రి పని చేస్తూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. అయితే హనుమంతు కుటుంబ అవసరాల కోసం తన ఆస్తులను బ్యాంకులో తనఖా పెట్టి 6 లక్షల లోన్ తీసుకున్నాడు. ఆ డబ్బులు తీసుకొచ్చి ఇంట్లో దాచాడు. ఇంటర్ చదివి ఇంట్లో ఖాళీగా ఉంటున్న హనుమంతు కొడుకు రవీందర్ బెట్టింగ్ జల్సాలతో పాటు బెట్టింగ్ అలవాటు పడ్డాడు. రవీందర్ కన్ను తండ్రి లోన్ ద్వారా తీసుకొచ్చిన డబ్బులపై పడింది. ఎలాగైనా ఆ డబ్బులను కొట్టేయాలని పథకం వేశాడు. ఇంట్లో వారికి తెలియకుండా రవీందర్ ఆ డబ్బులను చాకచక్యంగా కొట్టేశాడు. కొట్టేసిన 6 లక్షల రూపాయలను బెట్టింగ్ యాప్లో పెట్టాడు. కానీ పెట్టిన దాంట్లో ఒక్క రూపాయి కూడా తిరిగి రాక ఉన్న 6 లక్షలు పోగొట్టుకున్నాడు రవీందర్. రవీందర్ 6 లక్షలు కొట్టేసిన విషయం ఇంట్లో వారికి తెలిసింది. ఈ విషయం తండ్రి కొడుకుల మధ్య పెద్ద గొడవ జరిగింది. కొడుకు రవీందర్ను తండ్రి హనుమంతు తీవ్రంగా మందలించాడు. బెట్టింగ్ జోలికి పోవద్దని మండిపడ్డాడు. దాంతో తండ్రిపై రవీందర్ కక్ష పెంచుకున్నాడు. ఎలాగైనా తండ్రిని చంపేయాలని స్కెచ్ వేశాడు రవీందర్. ఈ నెల 1న తండ్రి హనుమంతును రవీందర్ గోపనపల్లి పరిధిలోని నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లాడు. పథకం ప్రకారం ముందే తన వెంట తీసుకెళ్లిన కత్తితో దాడి చేశాడు. తర్వాత తండ్రి హనుమంతును గొంతు కోసి దారుణంగా చంపేశాడు రవీందర్. గోపనపల్లిలోనే ఉంటున్న బాబాయ్ రమేష్ కు రవీందర్ ఫోన్ చేసి తండ్రి హనుమంతు కత్తితో పొడుచుకుని ఆత్మహత్య చేసుకున్నాడని చెప్పాడు. రవీందర్ మాటను నమ్మిన కుటుంబ సభ్యులు, బంధువులు హనుమంతు మృతదేహాన్ని అంత్యక్రియల కోసం సొంతూరైన కోతులగుట్టకు తరలించారు. దహన సంస్కారాల కోసం కుటుంబ సభ్యులు అన్ని ఏర్పాట్లు చేశారు. హనుమంతు చనిపోయిన వార్త తెలిసిన గచ్చిబౌలి పోలీసులు ఘనాపూర్ పోలీస్ స్టేషన్కు ఫోన్ చేశారు. హనుమంతు మరణంపై అనుమానాలున్నాయని, వెంటనే దహన సంస్కారాలు ఆపించేయాలని సూచించారు. దాంతో ఘనాపూర్ పోలీసులు వెంటనే కోతులగుట్ట పెద్దలతో మాట్లాడారు. అంత్యక్రియలు చేస్తే అందరిపై కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. చివరికి హనుమంతు మృతదేహాన్ని ఘనాపూర్ పోలీసులు గచ్చిబౌలికి తిరిగి పంపించారు. మృతదేహాన్ని ఉస్మానియా ఆసుపత్రికి తరలించి పోస్టు మార్టం జరిపించారు గచ్చిబౌలి పోలీసులు. జరిగింది ఆత్మహత్య కాదు, హత్య అని పోలీసులు నిర్ధారణకొచ్చారు. హత్యను ఆత్మహత్యగా చిత్రీకరించి అందరిని నమ్మించిన హనుమంతు కొడుకు రవీందర్ను గచ్చిబౌలి పోలీసులు అదుపులో తీసుకున్నారు. పోలీసులు తమదైన స్టైల్లో విచారించేసరికి తండ్రిని తానే హత్య చేసినట్టు ఒప్పుకున్నాడు రవీందర్. దాంతో పోలీసులు రవీందర్ను అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు.